హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఏంటి ఈరోజు మార్నింగే ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేసుకుంటున్నారా? మరి ఎక్కడికో కాదండి, ఈరోజు 2 ఫంక్షన్స్ ఉన్నాయండి. సో ఈ 2 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ అటెండ్ చేయాలనేది కూడా తెలియట్లేదు. అయితే మేమైతే బయలుదేరుతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఏంటి ఎప్పుడు నేనే కారు నడుపుతున్నాను అని అనుకుంటున్నారా? సో మా వారు ఎప్పుడూ నడపరండి, సైలెంట్గా మంచిగా కూర్చుంటారు. నాకు ఆయనకి కారు ఇస్తే నాకే భయం, అందుకోసం నేనే నడుపుతాను ఎక్కడికి వెళ్ళా సరే. ఎందుకంటే ఆయనకి సరిగ్గా వస్తుంది డ్రైవింగు, బట్ ఏంటంటే సరిగ్గా రాదు. ఆయనకి అసలు టైం ఉండదు, ఎప్పుడు డిపార్ట్మెంట్ కదా, ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు. కారు నేర్చుకోవాలని ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. నేర్చుకున్నారు, బట్ ఏంటంటే లైట్గా, అంత ట్రాఫిక్లో తీసే అంత డ్రైవింగ్ అయితే మా హస్బెండ్కి రాదు. సో అందుకోసం నేనే ఇస్తాను అప్పుడప్పుడు, బట్ నేనే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడల్లా నేనే తీస్తాను. సో ఏంటి సోదేసేస్తున్నాను అనుకుంటున్నారా? అనుకోకండి. సో ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలాగే నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఈరోజు అసలైన హ్యాపీ ఏంటంటే మా పిల్లలు అసలు బయటకు అనేదే రారండి. ఏ ఫంక్షన్ అయినా సరే అసలు బయటకు అనేదే రారు. మమ్మీ నువ్వు వెళ్ళొచ్చే, డాడీ నువ్వు వెళ్ళండి అని చెప్తారు. కానీ ఈరోజు అలా ఏం కుదరదు, మీరు కూడా రండి అనేసి వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నాను. సో చూస్తున్నారు కదా, అల్లరండి, ఎక్కడికి వచ్చినా సరే ఇంకా ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. సో మా వారైతే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేనుంచి డ్రైవింగ్ చేస్తూ ఇంకా వెళ్ళాలి కదా అనేసి సో ఇంటి దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము కరెక్ట్గా 11 o'clockకి స్టార్ట్ అయ్యామండి ఇంట్లో నుంచి. ఈ టైంలోనైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో మాకు ఎక్కువ ట్రాఫిక్ అనేది మద్దిలపాలెం ఇంకా హనుమంతవాక దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఇంకో వచ్చేసాము మద్దిలపాలెం దగ్గరికి. అయితే చూసాము, ఎంత ట్రాఫిక్ అయితే లేదు. ఈరోజు సండే కనుక పెద్దగా అయితే ట్రాఫిక్ లేదు. అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే మాకు ఈ మద్దిలపాలెం ఈ హనుమంతవాక మధ్యలో అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మా ఆయన మధ్యలో జోకులు కూడా వేస్తున్నారు, నువ్వు ట్రాఫిక్లో తీయలేకపోతే నాకు ఇచ్చే, నేను కార్ తీస్తాననేసి. జోకులేండి, ఎందుకంటే ఆయనకి ట్రాఫిక్లో పెద్దగా రాదనేసి జోకులు వేస్తూ ఉన్నారు. సో అలా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఆ ఫంక్షన్ హాలు ఎక్కడ అంటే అసలు మాకు కూడా పెద్దగా అడ్రస్ తెలీదు. సో మేము కాల్ చేసి అయితే మేము మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్కి మీరు ఎవరైనా వచ్చారా? రాకపోతే తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. ఇది వైజాగ్లో ఉంటుంది. అంటే వైజాగ్ వాళ్ళకి నేను చెప్పట్లేదు, బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నాను. అంటే అనుకోవచ్చు కదా మాకు తెలీదా అనేసి, సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. సో మాకు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే మాకు పార్కింగ్ లేదు. సో మేము బయట రోడ్డు మీద ఎక్కడో పెట్టేసి పార్కింగ్ చేసేసి మేము ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఇది. సో చూస్తున్నారు కదా, ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ అండి, అది 4th floorలో ఉంది. సో మేమైతే వెళ్తున్నాము. లోపలికైతే వెళ్ళేటప్పటికి మా వదిన వీళ్ళంతా కనిపించారు. సో అప్పటికి ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే ఎవరూ రాలేదండి, మేము మాత్రంగా వచ్చేసాము. అంతనా కొంచెం తొందరగానే వచ్చేసాము, అందరూ వచ్చేస్తారేమో అనుకొని. బట్ మేము వచ్చేటప్పటికి ఇంకా ఎవ్వరూ రాలేదు. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో, ఎవ్వరూ రాలేదు ఫంక్షన్ హాల్లోని. ఇది ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ అండి, అసలు చాలా బాగుంది. ఇది ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ అండి, చాలా బాగుంది. చూడడానికైతే ఒక 500 members అయితే పడతారండి. నాకైతే మంచిగానే అనిపించింది. ఇది ఎక్కడంటే ఎన్ఈడి కొత్త రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి బాజీ జంక్షన్ దగ్గరే ఉంటుందండి, రోడ్డు మీదే ఉంటుంది. చాలా బాగుంది, అసలు చాలా రీజనబుల్గా కూడా ఉంది అంట రేట్ కూడా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఇక చూసారా ఎంత లేట్గా వచ్చారో, పెళ్ళి కూతురు అయితే ఇంత లేట్ అండి. 1 o'clock అయిపోయిందండి కూర్చోబెట్టేటప్పటికి. మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేసి అక్కడంతా ప్రోగ్రామ్స్, సింగింగ్ అంతా నడుస్తుంది. సో అక్కడ జోక్స్ కూడా చాలా వేశారు. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ సింగింగ్ అంతా మేము బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే వీళ్ళు లేట్గా వచ్చారు కదా, పెళ్ళి కూతురు కొంచెం లేట్గా రావడంతో మేము ఇంకా సరేలే ఇంకా స్నాప్స్ తీసేసుకున్నాము వెళ్ళి. ఇంకా చూస్తున్నారు కదా, పెళ్ళి కూతురికి అంతా స్నాప్స్ తీస్తున్నారు. మేము కూడా ఇంకా వెళ్ళి స్నాప్స్ తీసుకున్నాము. స్నాప్స్ అయితే తీసుకొని మేము కూడా వాళ్ళు దీవించి న్యూ కపుల్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అనేసి ఇంకా దీవించేసాము. మా పెద్దదండి, మా చిన్నదైతే ఫోటోకి రాలేదు. అది
ఇది మా పెద్దది. ఇంకా మేము ముగ్గురు కూడా స్నాప్ దిగేసి ఇప్పుడు ఇంకా అసలైంది ఏముంటుంది మ్యారేజ్కి వస్తే ఇంకా ఫుడ్డే కదండి లంచ్కి. ఇది తినైతే మా వదిన వాళ్ళ పాప అండి, మా అన్నయ్య రాలేదు. సో ఇప్పుడు ఏముంటుంది లంచ్ ఎంజాయ్ చేయాలి కదా, శుభ్రంగా కుమ్మేద్దాం పదండి, ఒక పట్టు పట్టేద్దాం. సో మంచి మంచి వెరైటీస్తో అయితే ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఈరోజు ఇక్కడ ఫేమస్ అయిన ఏంటి అనుకుంటున్నారు, చికెన్ కర్రీ, ప్రాన్స్. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఫుడ్ అయితే అబ్బా సూపర్గా ఉందండి, అసలు చెప్పలేము. కొన్ని క్యాటరింగ్స్ అంత బాగోవు, కానీ ఈ క్యాటరింగ్ అయితే సూపర్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. అసలు బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, చికెన్ కర్రీ ఉందండి. అసలు ఎంత యమ్మీగా ఉందంటే అందులో గారె నుంచుకొని తింటే సూపర్గా ఉందండి. మేము ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. అసలు చెప్పలేమండి మాటలతో. ఫుడ్ అసలు ఏ ఫంక్షన్కి వచ్చిన ఫస్ట్ అయితే మనం చూసేది ఫుడ్ ఎంత బాగుందనేసే కదా ఫంక్షన్లో చెప్పుకుంటాం, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం చాలా బాగుంది ఫుడ్ అయితే అనుకుంటాం కదా, ఆ టైప్లో సూపర్గా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసి తిన్నామండి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్